ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. బీ పాజిటివ్. జీవితాన్ని సజావుగా మార్చుకోవటం ఎట్లా? బోల్డ్ అన్ని ప్లానింగ్స్ చేస్తామండి. సాధారణంగా ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే వివాహం అనగానే ఒక 5 ఏళ్లలో ఇల్లు కొనేసుకోవాలి, 2 ఏళ్లలో పిల్లల్ని కనేసేయాలి, తర్వాత వాళ్ళని ఫలానా స్కూల్లో చేర్చాలి, ఆ తర్వాత అక్కడెక్కడికో బోల్డ్ అన్ని ప్లానింగ్ చేసుకుంటాం. ఈ ప్లానింగ్స్ అన్నీ కూడా ప్లాన్లు అవసరమే, కానీ ప్లానింగు ప్రతిసారి ఎట్లా చేయాలి? మన స్థోమత, మన స్థాయి, మన అవకాశాలు, దాంతోపాటు మన అవసరాలు కూడా ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సాధారణంగా చెప్పుకుంటాం మనం ఒక మాట, మనం ప్రపోజ్ చేస్తాం, దేవుడు డిస్పోజ్ చేస్తాడు. 100 ఆలోచన చేస్తాం మనం. అది భగవత్ సంకల్పం కూడా దానికి తగినట్టుగా ఉండాలి. దానికి తగినంత మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి. ఎప్పుడు కూడా తాహతుకు మించినటువంటివి లేదా మన ఏజ్కి మించినటువంటి ఆలోచనలు చేయకూడదు, చేయొద్దు. చాలామంది వివాహాలకి ముందే ఇల్లు కొనేసుకోవాలి, ఇల్లు కట్టుకుని, ఇల్లు కొనుక్కుని, ఇంటి నిండా సామాన్లు ఏర్పరచుకుని పెళ్లి చేసుకోవాలనే వాళ్ళు కూడా ఇవాళ రేపు కనపడుతున్నారు. పెళ్ళికి మనకి ఏం కావాలి? ప్రధానమైంది వయసు. వివాహం చేసుకున్నాక దాంట్లో మనం ఆలోచించేది ఏమిటి? సంతానం, తర్వాత సెటిల్మెంట్. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ కోసం ముందే ఇల్లు, వాకిళ్ళు, అవేమిటో ప్లానింగ్లు, వరల్డ్ ట్రిప్లు అన్నీ ప్లాన్ చేసి పిల్లల్ని చివరికి పెట్టకూడదు. అప్పటికి ఏజ్ పెద్దదైపోతుంది, పిల్లల్ని సపోర్ట్ చేయలేకుండా అయిపోతాం. పిల్లల్ని ముందు పెట్టుకోవాలి. పిల్లల్ని పెట్టుకోగానే ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి మన ప్లాను 5 ఏళ్లకు చేద్దామనుకున్న ప్లాన్లు నిరవధికంగా 10-12 ఏళ్ల దాకా వాయిదా పడుతూ ఉంటుంది. ఈ లోపల పిల్లలు ఎదిగొస్తారు, పిల్లల ఖర్చులు పెరుగుతాయి, మన అవసరాలు పెరుగుతాయి. మన ప్లాను ఇంకా 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 వెనక్కి పోతూనే ఉంటుంది. వెనక్కి పోయినా కూడా మనం కొంచెం డిటర్మైండ్గా ఉంటే, ఇది చేయాల్సిందేనన్న భావన ఉంటే, కొంచెం లేట్గా అయినా మనం అది చేయగలుగుతాం. సినిమాటిక్గానో లేకపోతే ఏ షార్ట్ ఫిల్మ్లోనో చూసినట్టుగానో ఇల్లు కొనుక్కున్నాక పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపలే ఇల్లు వాకిళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి, అత్తమామలకి ఓ ఇల్లుండి వాళ్ళకు ఒకడే కుమారుడు ఉన్నా కూడా మన భర్తే వాళ్ళకు కొడుకైనా సరే నా సొంత ఇల్లు, నా సొంత ప్లానింగు, నా సొంత ఐడియా అని సినిమాటిక్ ఐడియాల జోలికి వెళ్ళబోకండి. దానివల్ల ఆశాభంగం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ప్లాన్ చేయండి. ప్రతిసారి కూడా చిన్న ప్లాన్ వర్కౌట్ చేస్తే అది సక్సెస్ అయితే మనకు సంతోషం వస్తుంది, ధైర్యం వస్తుంది, లైఫ్ మీద భయమేదు. తర్వాత ఒక చిన్న ప్లానింగ్కి కొంచెం పెద్ద ప్లానింగ్ చేస్తాం. దీంట్లో కొద్దిగా చిన్న చిన్న మొత్తాలు దాచిపెట్టడము, చిన్న చిన్న చిట్స్ లాంటివి వేసి అమౌంట్ని పూల్ చేసి పక్కకు పెట్టడము, కొన్ని వస్తువులు కొనుక్కోవటం కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసి కొనుక్కోవటము, ఏదైనా ఇంటి స్థలాలు అలాంటివి కొనుక్కోవటానికి ఎక్కడైనా చిన్న మొత్తంలో మొత్తాల మదుపు పథకాలు అలాంటి వాటి మీదకి వెళ్ళండి మొదట. వీటి వల్ల ఏమవుతుంటే మనకి ధైర్యము, సాహసము వస్తాయి. ఒక పని చేసాం, సంవత్సరంన్నర పాటు మనం డబ్బులు కట్టాం ఎక్కడో, సంవత్సరంన్నర తర్వాత ఒక లంసంగా ఒక పెద్ద అమౌంట్ కనపడుతుంది, మనకు ధైర్యం వస్తుంది. నెక్స్ట్ టైము ఇంకొంచెం పెద్ద అమౌంట్ చేయగలుగుతాం. దాంతోపాటుగా మనం వివాహం చేసుకున్నాక భార్యాభర్తలకి కొంత అవగాహన, కొంత ఒకళ్ళతో ఒకళ్ళు ఎమికబుల్గా ఉండటం, ఫ్యామిలీతో అడ్జస్ట్మెంట్లు, ఇవన్నిటికీ ఒక 4-5 సంవత్సరాలు కనీసం పడుతుందండి ప్రతి వాళ్ళకి కూడా. ఇదివరకటి కాలం కాదు, రోజులు మారిపోయినాయి. మనం ఆడమగ ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి, ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఈ లోపలే మనం ఇలాంటి ప్లానింగ్లు ఏమైనా ఇద్దరం కలిసి చేసేసామనుకోండి, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఇది వర్కౌట్ కాకపోవచ్చు, ఈ టుగెదర్నెస్. అప్పుడు ఏం చేస్తాం? ఆ సమస్యలు కూడా వస్తున్నాయి. మనం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటానికి చేసే గట్టి ప్రయత్నం ముందు చేసి ఫ్యూచర్ ప్లాన్స్ తర్వాత పెట్టుకోండి. ఈ పాయింట్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ రేపు నేను చూసినటువంటి కేసుల్లో 10/8 10లో 8 కేసులు ఇట్లా ఫ్యూచర్ ప్లానింగ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళనే కనపడుతున్నారు ఎక్కువగా. ఈ ప్లానింగ్ చేయొద్దు, ప్లాన్ ఉంచుకోండి, ఇంప్లిమెంటేషన్కి కొంచెం సమయం తీసుకోండి. మొట్టమొదట చిన్న చిన్న ప్లాన్స్. పెళ్లి చేసుకున్నాం, మనం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాలి, ఎట్లా వీళ్ళని అర్థం చేసుకోవాలి, ఎలా వీళ్ళ ఫ్యామిలీతోటి మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము, వాటి మీద ప్లాన్ చేసి ఆ ప్లాన్స్ సక్సెస్ చేసుకుని ముందు జీవిత పదాన్ని సుగమం చేసుకోండి. భార్యాభర్త కలిసి ఉండటాన్ని సరిగ్గా తీసుకెళ్ళండి. ఓ 2 ఏళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. పిల్లల ప్లాన్ అవుతూనే కాస్త ఒకళ్ళో లేదా ఇద్దరు ప్లాన్ అవుతూనే ఒక 5-6 సంవత్సరాలకి ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, దొడ్లు, తోటలు అన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
బట్ ముందు ఇది చేయాలి కదా. ఈ ప్లాన్ని సరిగ్గా సక్సెస్ చేసుకుని తర్వాత పై ప్లానింగ్కి వెళ్ళండి. మీరు జీవితంలో ప్రతి వాళ్ళు కూడా ఇదే పందాలో చేయాలి. అబ్బాయి ఇది కాదండి, వాళ్ళు ఎవరో చేశారు, అది వాళ్ళకి సక్సెస్ అయిందంటే ఇది వన్స్ ఇన్ ఏ వైల్ అవుతుంది. అది ఎప్పుడో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే అలాంటివి చేయగలుగుతారు. వాళ్ళని చూసి మనం అందరం చేద్దామంటే ముందు ఇక్కడ పప్పులో కాలేస్తామేమో. చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేయండి. లైఫ్కి ప్లాన్ చాలా అవసరం. ముందు చిన్న చిన్న ప్లానింగ్స్, తర్వాత బిగ్గర్ ప్లాన్స్. ఆలోచించి ప్రయత్నం చేసి చూడండి. బీ పాజిటివ్. జీవితాన్ని సజావుగా మార్చుకోవటం ఎట్లా? బోల్డ్ అన్ని ప్లానింగ్స్ చేస్తామండి. సాధారణంగా ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే వివాహం అనగానే ఒక 5 ఏళ్లలో ఇల్లు కొనేసుకోవాలి, 2 ఏళ్లలో పిల్లల్ని కనేసేయాలి, తర్వాత వాళ్ళని ఫలానా స్కూల్లో చేర్చాలి, ఆ తర్వాత అక్కడెక్కడికో బోల్డ్ అని ప్లానింగ్ చేసుకుంటాం. ఈ ప్లానింగ్స్ అన్నీ కూడా ప్లాన్లు అవసరమే, కానీ ప్లానింగు ప్రతిసారి ఎట్లా చేయాలి? మన స్థోమత, మన స్థాయి, మన అవకాశాలు, దాంతోపాటు మన అవసరాలు కూడా ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సాధారణంగా చెప్పుకుంటాం మనం ఒక మాట, మనం ప్రపోజ్ చేస్తాం, దేవుడు డిస్పోజ్ చేస్తాడు. 100 ఆలోచన చేస్తాం మనం. అది భగవత్ సంకల్పం కూడా దానికి తగినట్టుగా ఉండాలి. దానికి తగినంత మానవ ప్రయత్నం మనం కూడా చేయాలి. ఎప్పుడు కూడా తాహతుకు మించినటువంటివి లేదా మన ఏజ్కి మించినటువంటి ఆలోచనలు చేయకూడదు, చేయొద్దు. చాలామంది వివాహాలకి ముందే ఇల్లు కొనేసుకోవాలి, ఇల్లు కట్టుకుని ఇల్లు కొనుక్కుని ఇంటి నిండా సామాన్లు ఏర్పరచుకుని పెళ్లి చేసుకోవాలనే వాళ్ళు కూడా ఇవాళ రేపు కనపడుతున్నారు. పెళ్ళికి మనకి ఏం కావాలి? ప్రధానమైంది వయసు. వివాహం చేసుకున్నాక దాంట్లో మనం ఆలోచించేది ఏమిటి? సంతానం, తర్వాత సెటిల్మెంట్. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ కోసం ముందే ఇల్లు వాకిళ్ళు అవేమిటో ప్లానింగ్లు, వరల్డ్ ట్రిప్లు అన్నీ ప్లాన్ చేసి పిల్లల్ని చివరికి పెట్టకూడదు. అప్పటికి ఏజ్ పెద్దదైపోతుంది, పిల్లల్ని సపోర్ట్ చేయలేకుండా అయిపోతాం. పిల్లల్ని ముందు పెట్టుకోవాలి. పిల్లల్ని పెట్టుకోగానే ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి మన ప్లాను 5 ఏళ్లకు చేద్దామనుకున్న ప్లాన్లు నిరవధికంగా 10-12 ఏళ్ల దాకా వాయిదా పడుతూ ఉంటుంది. ఈ లోపల పిల్లలు ఎదిగొస్తారు, పిల్లల ఖర్చులు పెరుగుతాయి, మన అవసరాలు పెరుగుతాయి. మన ప్లాను ఇంకా 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 వెనక్కి పోతూనే ఉంటుంది. వెనక్కి పోయినా కూడా మనం కొంచెం డిటర్మైండ్గా ఉంటే, ఇది చేయాల్సిందేనన్న భావన ఉంటే కొంచెం లేట్గా అయినా మనం అది చేయగలుగుతాం. సినిమాటిక్గానో లేకపోతే ఏ షార్ట్ ఫిల్మ్లోనో చూసినట్టుగానో ఇల్లు కొనుక్కున్నాక పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న సంవత్సరం లోపలే ఇల్లు వాకిళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి, అత్తమామలకి ఓ ఇల్లుండి వాళ్ళకు ఒకడే కుమారుడు ఉన్నా కూడా మన భర్తే వాళ్ళకు కొడుకైనా సరే నా సొంత ఇల్లు, నా సొంత ప్లానింగు, నా సొంత ఐడియా అని సినిమాటిక్ ఐడియాల జోలికి వెళ్ళబోకండి. దానివల్ల ఆశాభంగం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ప్లాన్ చేయండి. ప్రతిసారి కూడా చిన్న ప్లాన్ వర్కౌట్ చేస్తే అది సక్సెస్ అయితే మనకు సంతోషం వస్తుంది, ధైర్యం వస్తుంది, లైఫ్ మీద భయమేదు. తర్వాత ఒక చిన్న ప్లానింగ్కి కొంచెం పెద్ద ప్లానింగ్ చేస్తాం. దీంట్లో కొద్దిగా చిన్న చిన్న మొత్తాలు దాచిపెట్టడము, చిన్న చిన్న చిట్స్ లాంటివి వేసి అమౌంట్ని పూల్ చేసి పక్కకు పెట్టడము, కొన్ని వస్తువులు కొనుక్కోవటం కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసి కొనుక్కోవటము, ఏదైనా ఇంటి స్థలాలు అలాంటివి కొనుక్కోవటానికి ఎక్కడైనా చిన్న మొత్తాల మదుపు పథకాలు అలాంటి వాటి మీదకి వెళ్ళండి మొదట. వీటి వల్ల ఏమవుతుంటే మనకి ధైర్యము, సాహసము వస్తాయి. ఒక పని చేసాం, సంవత్సరంన్నర పాటు మనం డబ్బులు కట్టాం ఎక్కడో, సంవత్సరంన్నర తర్వాత ఒక లంసంగా ఒక పెద్ద అమౌంట్ కనపడుతుంది, మనకు ధైర్యం వస్తుంది. నెక్స్ట్ టైము ఇంకొంచెం పెద్ద అమౌంట్ చేయగలుగుతాం. దాంతోపాటుగా మనం వివాహం చేసుకున్నాక భార్యాభర్తలకి కొంత అవగాహన, కొంత ఒకళ్ళతో ఒకళ్ళు ఎమికబుల్గా ఉండటం, ఫ్యామిలీతో అడ్జస్ట్మెంట్లు, ఇవన్నిటికీ ఒక 4-5 సంవత్సరాలు కనీసం పడుతుందండి ప్రతి వాళ్ళకి కూడా. ఇదివరకటి కాలం కాదు, రోజులు మారిపోయినాయి. మనం ఆడమగ ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి, ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటాం. ఈ లోపలే మనం ఇలాంటి ప్లానింగ్లు ఏమైనా ఇద్దరం కలిసి చేసేసామనుకోండి, ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఇది వర్కౌట్ కాకపోవచ్చు, ఈ టుగెదర్నెస్. అప్పుడు ఏం చేస్తాం? ఆ సమస్యలు కూడా వస్తున్నాయి. మనం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటానికి చేసే గట్టి ప్రయత్నం ముందు చేసి ఫ్యూచర్ ప్లాన్స్ తర్వాత పెట్టుకోండి. ఈ పాయింట్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ రేపు నేను చూసినటువంటి కేసుల్లో 10/8 10లో 8 కేసులు ఇట్లా ఫ్యూచర్ ప్లానింగ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళనే కనపడుతున్నారు ఎక్కువగా. ఈ ప్లానింగ్ చేయొద్దు, ప్లాన్ ఉంచుకోండి, ఇంప్లిమెంటేషన్కి కొంచెం సమయం తీసుకోండి. మొట్టమొదట చిన్న చిన్న ప్లాన్స్. పెళ్లి చేసుకున్నాం, మనం ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాలి, ఎట్లా వీళ్ళని అర్థం చేసుకోవాలి, ఎలా వీళ్ళ ఫ్యామిలీతోటి మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము,
వాటి మీద ప్లాన్ చేసి ఆ ప్లాన్స్ సక్సెస్ చేసుకుని ముందు జీవిత పదాన్ని సుగమం చేసుకోండి. భార్యాభర్త కలిసి ఉండటాన్ని సరిగ్గా తీసుకెళ్ళండి. ఓ 2 ఏళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. పిల్లల ప్లాన్ అవుతూనే కాస్త ఒకళ్ళో లేదా ఇద్దరు ప్లాన్ అవుతూనే ఒక 5-6 సంవత్సరాలకి ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, దొడ్లు, తోటలు అన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ముందు ఇది చేయాలి కదా. ఈ ప్లాన్ని సరిగ్గా సక్సెస్ చేసుకుని తర్వాత పై ప్లానింగ్కి వెళ్ళండి. మీరు జీవితంలో ప్రతి వాళ్ళు కూడా ఇదే పందాలో చేయాలి. అబ్బాయి ఇది కాదండి, వాళ్ళు ఎవరో చేశారు, అది వాళ్ళకి సక్సెస్ అయిందంటే ఇది వన్స్ ఇన్ ఏ వైల్ అవుతుంది. అది ఎప్పుడో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే అలాంటివి చేయగలుగుతారు. వాళ్ళని చూసి మనం అందరం చేద్దామంటే ముందు ఇక్కడ పప్పులో కాలేస్తామేమో. చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేయండి. లైఫ్కి ప్లాన్ చాలా అవసరం. ముందు చిన్న చిన్న ప్లానింగ్స్, తర్వాత బిగ్గర్ ప్లాన్స్. ఆలోచించి ప్రయత్నం చేసి చూడండి. బీ పాజిటివ్.